ఓం శాంతి. ఈరోజు మురళి 14/7/2025. మధురమైన పిల్లలారా, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద సెంటర్లు తెరవండి. బాబా ఈరోజు దుకాణాలను తెరవండి అంటున్నారు. సేవను పెంచేందుకు ఉపాయాలు ఆలోచించండి. మీటింగ్ చేయండి, విచారాలు ఆలోచించండి, బుద్ధిని నడిపించండి. ఎట్లా చేస్తే సేవ జరుగుతుంది అని ప్రశ్న. స్థూలమైన అద్భుతాల గురించి అందరికీ తెలుసు. ప్రపంచంలోని అద్భుతాలు వింతలు ఎన్ని అంటే వండర్ ఆఫ్ ది వరల్డ్స్ ఏవి అంటే వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే 7 వింతలు, అద్భుత వింతలు అని చెప్తారు. తో బాబా అంటున్నారు, స్థూలమైనటువంటి వింతల గురించి అందరూ తెలుసుకున్నారు, కానీ అన్నింటికంటే అతి గొప్ప అద్భుతమైన వింత లేదా ఆశ్చర్యమేమి, అది పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. జవాబు: అన్నింటికన్నా అతి గొప్ప అద్భుతం ఇదే. సర్వుల సద్గతి దాత స్వయం తండ్రి వచ్చి మనకు చదివిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయం. అందులోనూ విచిత్రమైన విషయాలు స్వయం భగవంతుడు వచ్చి చెప్తున్నారు. దీనికోసం మీ యొక్క అంటే మన సేవా కేంద్రాలలో చాలా షోగా వైభవంగా తయారు చేయండి. తద్వారా మనుషులు షోని చూసి లోపలికి వస్తారు. అన్నింటికంటే మంచి పెద్ద దుకాణాలు, సెంటర్లు క్యాపిటల్ ముఖ్య పట్టణాలలో ఉండాలి. అప్పుడు అనేక మంది వచ్చి తెలుసుకోగలుగుతారు. పాట: మరణించినా మీ ఒడిలోనే, చనిపోయినా మీ ఒడిలోనే. బాబా అంటున్నారు, మరణించినా మీ ఒడిలోనే, చనిపోయినా మీ ఒడిలోనే, మీ నుండి మేము దూరం కాలేము అనేది పాట యొక్క అర్థం. ఓం శాంతి. శివ భగవాను వాచ, రుద్ర భగవాను వాచ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే శివమాల గాయనం చేయబడుతుంది. మనుష్యులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు. ఎందుకంటే అనేకమైనటువంటి పేర్లను బాబాకు పెట్టడం జరిగింది. రుద్రమాలలో కూడా లెక్కలేనన్ని పేర్లు బాబాకు పెట్టారు. బాబా అంటున్నారు, శివబాబా వచ్చి మనకు చదివిస్తున్నారు అనే విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కానీ శివబాబా అనే పేరు ప్రపంచంలో వాళ్లకు తెలియని కారణంగా రుద్రమాల అనే పేరు ప్రఖ్యాతంగా నడుస్తోంది. ఇది కూడా మీరు ఇతరులకు తెలియచేయాలి. శివుడు మరియు రుద్రునిలో వ్యత్యాసం ఏమీ లేదు. పిల్లల బుద్ధిలో ఈ అన్ని విషయాలు చాలా బాగా గుర్తుండాలి. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వాళ్ళే బాబా యొక్క మాలలో సమీపంగా రాగలరు. దృష్టాంతం కూడా తయారు చేయబడి ఉంది. ఏ విధంగా పిల్లలు పరుగు పందెంలో వెళ్తారో బాబా అంటున్నారు, పరుగు పందెం చేస్తారు కదా, అట్లా పరుగు పందెంలో పందెం వేసుకొని ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది కదా. నిషాన్ వరకు అంటే లక్ష్యం వరకు వెళ్ళి రండి అని చెప్పడం కూడా జరుగుతుంది. 100 మీటర్లు, 200 మీటర్లు. ఇక్కడ పిల్లలు మీరు తెలుసుకున్నారు, మేము 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాం. మొట్టమొదట మనం మాలలో స్మరించబడతాం. అది బాబా అంటున్నారు, అది స్థూలమైన విద్యార్థుల పరుగు పందెం. ఇది ఆత్మీయ విద్యార్థుల పరుగు పందెం. బాబా అంటున్నారు, పిల్లలారా, మీరు అదేంది విద్యార్థుల యొక్క పరుగు పందెం అయితే ఇది ఆత్మల యొక్క పరుగు పందెమైంది. ఇప్పుడు మీరు పరుగు పందెం చేయలేరు. ఆ పరుగు పందెం ఎలా చేయగలుగుతాం? బాబా ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. ఆత్మకు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనే మాట లేదు. ఆత్మ ఒక్కటే. ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఇంకా వేరే కష్టం యొక్క విషయమే లేదు.
కానీ చదువులో కొంత డీలా పడిపోతే చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. ఆ చదువులో అయితే చాలా ఇబ్బంది, ఈ చదువులో అది కూడా లేదు. బాబా అంటున్నారు ఆ చదువులో డీలా అయిపోయినారంటే చాలా కష్టం. ఒకసారి ఫెయిల్ అయిపోయినారంటే ఇంకా ఎప్పటికీ ఇబ్బందే. కానీ ఇక్కడ అట్లేం లేదు, ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ కావచ్చు, లాస్ట్లో వచ్చేవాళ్ళు కూడా ఫస్ట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ బాబా అంటున్నారు, పిల్లలైన మీ యొక్క పరుగు పందెం రుద్రమాలలో తిప్పబడేందుకు మీ పరుగు పందెం. బుద్ధితో మీరు తెలుసుకోవాలి, ఇది ఆత్మల యొక్క వృక్షమైంది. బాబా శివబాబా బీజరూపులైనారు. మనుష్య మాతృల యొక్క వృక్షానికి బీజరూపులు. మనుష్య ఆత్మలదే మాల తయారు చేయబడుతుంది. అదే 108 మాల, 16,108 మాల. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా మాల తయారవుతుంది అని కాదు. అందరిది ఎలా తయారవుతుంది? పిల్లలైన మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీ మీ ధర్మాలలోకి వెళ్ళి, ఆయా ధర్మాలలోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతారు. పరంధామానికి కూడా ఆత్మలు పరంధామంలో నిరాకార వృక్షంలో తమ తమ సెక్షన్స్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతారు. ఈ అన్ని విషయాలు కల్పకల్పము అదే స్థానంలో వస్తూ పోతారు. ఇది ఎంత అద్భుతము కదా! ప్రపంచంలో వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోనే లేదు. అసలు పరంధామం అనేది ఉంది, అక్కడ పరమాత్మ ఉంటారు, అది మన ఇల్లైంది, అక్కడ సెక్షన్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మనం వెళ్ళి ఫిక్స్ అవుతాము. ఇవన్నీ ఏం తెలుసు? ఎవరికి తెలుసు? ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు కదా. బాబా అంటున్నారు ఎవరికి తెలియదు, కానీ మీలో కూడా విశాల బుద్ధి కలిగిన వాళ్ళే ఈ అన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలైన మీకు అనేక ఆలోచనలు రావాలి. ఏమైనా ఆలోచనలు రావాలి? ఏం చేస్తే, ఎలా చెప్తే అనేక మందికి బాబా యొక్క సందేశం చేరుతుంది అని. ఇది విష్ణుమాల అయింది. ప్రారంభం నుండి అనేకమైన శాఖోపశాఖలు వెలువడడం జరుగుతుంది. చిన్న చిన్న బాబా అంటారు అక్కడ పరంధామంలో కూడా చిన్న చిన్న ఆత్మలే ఉంటారు. ఇక్కడైతే కంటికి కనపడని ఆత్మలు ఉంటారు. ఇక్కడైతే ఆ చిన్న ఆత్మ ఈ పెద్ద శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తోంది. ఈ ఆత్మలందరూ యాక్యురేట్గా వెళ్ళి అక్కడ ఫిక్స్ అయిపోతారు. అది అద్భుతం. పరంధామంలోకి వెళ్ళి యాక్యురేట్గా ఫిక్స్ అవుతారు. అది విచిత్రమైన అద్భుతం. ఇది విచిత్రమైన అద్భుతమైన విషయాలు కదా. ప్రపంచంలో మానవులు స్థూలమైన అద్భుతాల గురించి మాట్లాడతారు, చూస్తారు, కానీ అవి ఏమీ అద్భుతాలు కాదు. స్థూలంగా భౌతికంగా కావచ్చు, కానీ ఇది ఎంత అద్భుతమైన విషయం. సర్వుల సద్గతి దాత పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు, కంటికి కనపడరు. నిరాకార జ్యోతి స్వరూపుడు ఆ తండ్రి సాకారమైన బ్రహ్మబాబా యొక్క శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని సాకారం కలిగిన మనమైన ఆత్మలకి చదివిస్తున్నారు. చదివించి తన సమానంగా చేసి తన జతలో తీసుకెళ్ళి తర్వాత విష్ణుపురిలోకి పంపిస్తారు. బాబా అంటున్నారు ఈ అన్ని పాయింట్లు బాగా ధారణ చేయాలి. ముఖ్యమైన విషయమే గీతా భగవంతుడు ఎవరు అని తెలియచేయడం. దీనిలో మీకు విజయం లభించిందంటే ఇంకా సమాప్తమైనట్లే. గీత సర్వశాస్త్ర శిరోమణి అని గాయనం ఉంది. భగవంతుడు గాయనం చేశారు అని కూడా చెప్తారు. మొట్టమొదట ఈ ప్రయత్నం చేయాలి. వర్తమాన సమయంలో చాలా 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 షో అనేది ఉంది ప్రపంచంలో. బబ్కా అంటే షో, మాయ యొక్క షో. ఏ దుకాణాల్లో, ఏ షాపుల్లో, ఏ అంగళ్ళల్లో అయితే బాగా షో ఉంటుందో అక్కడికి మనుషులు వెళ్తారు. ఏమో ఉంది చూద్దాం పదా అని. ఇక్కడ ఏదో మంచి మాలే దొరికేట్లుగా ఉంది అనుకుంటారు. అట్లాగే మన సెంటర్లు కూడా చాలా మంచిగా ఉంటే ఆకర్షణీయంగా ఎవరైనా వచ్చి ఏమిది అని తెలుసుకుంటారు.
పిల్లలు భయపడతారు. పెద్ద పెద్ద సెంటర్లు తెరిస్తే లక్షలు 2 లక్షలు ఖర్చు అవుతుంది కదా, ఇవన్నీ ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అనేక ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల కోసం పిల్లలు ఆలోచిస్తారు. కానీ బాబా ఏమంటున్నారు, అనేక ఆత్మలు వస్తారు, విశాల హృదయం ఉంటే అన్నీ జరుగుతాయి. మీకు నచ్చిన భవనం దొరకాలి, ఆ విధంగా మీరు తయారు చేయండి. ఒకే ఒక రాయల్ దుకాణం అనేది ఉన్నప్పుడు పెద్ద పెద్ద దుకాణాలు పెద్ద పెద్ద పట్టణాలలో ఉండాలి. బాబా అంటున్నారు, మీరు అన్నింటికంటే అతిపెద్ద దుకాణం అనేది క్యాపిటల్ సిటీల్లో, అంటే ఢిల్లీ, బాంబే, బెంగళూరు, మద్రాస్, ఆ విధంగా అనేక క్యాపిటల్ సిటీస్లో, హైదరాబాద్ అట్లా సిటీస్లో తెరవాలి. పిల్లలు విచారసాగర మంథనం చేయాలి, సర్వీస్ని ఎలా వృద్ధి చేయాలి అని. పెద్ద పెద్ద దుకాణాలు పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి తెరుస్తారు. పెద్ద పెద్ద వ్యక్తులు వస్తే వెంటనే వాళ్ళ యొక్క షో లేదా ప్రత్యక్షం అనేది తొందరగా జరుగుతుంది. మొట్టమొదట ఇది ప్రయత్నం చేయాలి. సేవ కోసం పెద్ద పెద్ద స్థానాలు పెద్ద పెద్ద జాగాలు ఉండాలి. పెద్ద పెద్ద మనుషులు వచ్చి చూసి ఆశ్చర్యపోతారు. వాళ్లకు తెలిపించేవాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళు కావాలి. ఎలాంటి వ్యక్తులో ఆ విధంగా తెలియచేయాలి. ఆర్డినరీగా ముసలోళ్ళు పెద్ద వ్యక్తులు వచ్చినారు, వాళ్ళకి ముసలోళ్ళు ఏమీ తెలియని వాళ్ళు చెప్పినారంటే పాపం వాళ్ళలో అభిప్రాయం పడిపోతుంది కదా. అందుకు బాబా అంటున్నారు, బాబా అంటారు, ఎవరైనా ఒకరిద్దరు కూడా కొంచెము సరిగా చెప్పనటువంటి బీకేలు తెలియచేసినారంటే మొత్తం బీకేలంతా ఇలా ఉంటారేమో అనుకుంటారు. అందువలన దుకాణాలలో సేల్స్ మ్యాన్స్ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. సేల్స్ మ్యాన్స్ని బట్టి షాపు వ్యాపారం జరుగుతుంది కదా, ఇది కూడా వ్యాపారమే కదా. బాబా చెప్తున్నారు, ధైర్యవంతులైన పిల్లలారా, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే నేను లెక్కలేనన్ని అడుగులు సహాయం చేస్తాను అంటున్నారు. ఈ వినాశీ ధనమైతే దేనికి పనికిరాదు. మనము అవినాశి సంపాదన చేసుకోవాలా, తద్వారా అనేక ఆత్మల కళ్యాణం జరగాల. ఎట్లా బ్రహ్మబాబా చేశారు కదా, సంపూర్ణ సమర్పణ చేసేశారు. బాబా అంటున్నారు, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద దుకాణాలు ఉండాలి. ఏ విధంగా ఈ బ్రహ్మబాబా వాళ్ళు సర్వస్వాన్ని త్యాగం చేశారు కదా, ఆ విధంగా మీరు కూడా మీ ధనమేమీ పనికిరాదు, ఇక ముందుకు పోతూ మీరు కూడా బాబా యొక్క కార్యంలో ఉపయోగించండి అని చెప్తున్నారు బాబా. బాబాకి ఇస్తే మీరు ఆకలితో చనిపోతారనే మాటే లేదు. బాబా అంటున్నారు, మీరు తింటున్నారు, ఈయన తింటున్నారు కదా, ఇక్కడ ఏదైతే ఆహార పానీయాలు లభిస్తాయో ఇంకెక్కడా లభించవు. ఎన్ని వారానికి ఒక స్వీటు, వెరైటీ స్వీట్లు ఎక్కడైనా దొరుకుతాయో చెప్పండి. మధుబన్లో బ్రహ్మభోజనం ఉన్నట్లు ఎక్కడైనా ఉంటుందా? బాబా అంటారు, ఇదంతా పిల్లల కోసమే. పిల్లలు మీ యొక్క రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. పెద్ద పెద్ద పట్టణాలలో, అంటే ముఖ్యమైన పట్టణాల్లో, క్యాపిటల్ సిటీస్లో, రాజధాని నగరాలలో ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతమవుతుందో అప్పుడు అన్ని వైపులా వ్యాపింపచేస్తారు. తో బాబా అంటారు, వీళ్ళు సత్యం చెప్తున్నారు, విశ్వానికి మాలికుడైన భగవంతుడే అన్ని విషయాలు చెప్పగలరు అని అర్థం చేసుకుంటారు. మనుష్యులు విశ్వానికి మాలికులుగా ఎలా కాగలుగుతారు? బాబా సేవ వృద్ధి కోసం అనేక ఉపాయాలు తెలియచేస్తూ ఉంటారు. సేవ వృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు పిల్లలు విశాల హృదయులుగా ఉంటారో అప్పుడే సేవలో వృద్ధి అవుతుంది. ఏ కార్యము చేసినా విశాల హృదయంతో చేయండి.
విశాల హృదయంతో అంటే చాలా డబ్బులు ఖర్చు చేసి చేయాలని కాదు. ఏది చేసినా అనేకాత్మల కళ్యాణం నిండి ఉండాలి. ఏ శుభకార్యం చేసినా మీ అంతకు మీరే చేయాలి. ఇది చాలా మంచిది. గాయనం కూడా ఉంది కదా, మీ అంతకు మీరు చేసేవాళ్ళే దేవతలు అని. చెప్పినా చెయ్యని వాళ్ళు బాబా డాష్ అని చెప్తున్నారు. బాబా అయితే దాత. బాబాకి మీరు ఏమీ ఇవ్వలేరు. బాబా ఏం చెప్పరు మీరు ఈ విధంగా ఇవ్వండి అని. ఈ కార్యంలో మీరు ఇంత చెయ్యండి అని బాబా ఎప్పుడు చెప్పరు. బాబా తెలిపిస్తారు. పెద్ద పెద్ద రాజులు కూడా తమ చేతితో ఎప్పుడూ ఏమీ తీసుకోరు కదా. పెద్ద పెద్ద రాజులు కూడా సదా దాతలుగా ఉంటారు. బాబా సలహా ఇస్తున్నారు మీరు ఏ ఏ రకాలుగా సేవ చెయ్యొచ్చు అని. హెచ్చరికగా కూడా ఉండాలి. మాయపైన విజయం పొందాలి. చాలా ఉన్నతమైన పదవి కదా ఇది. అంతిమంలో రిజల్ట్ కూడా వెలువడుతుంది. చాలా చాలా మంచి మార్కులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఖుషి కూడా ఉంటుంది. అంతిమంలో సాక్షాత్కారాలు కూడా అవుతాయి. సమయం అనుసారంగా అన్నీ జరుగుతాయి. అదృష్టంలో ఉంటే తప్పకుండా ప్రాప్తిస్తుంది. పురుషార్థమైతే చెయ్యాల్సే ఉంటుంది. బాబా పిల్లలకు చెప్తున్నారు, పిల్లలారా విశాల బుద్ధి కలిగిన వాళ్ళుగా కండి. మీరిప్పుడు ధర్మాన్ని స్థాపన చేసే ధర్మాత్మలుగా అవుతున్నారు. ప్రపంచంలో అనేక ధర్మాత్మలు వచ్చి వెళ్ళారు. వాళ్ళ యొక్క పేరు కూడా ఎంత ప్రసిద్ధంగా ఉంది. ఫలానా ఫలానా ధర్మాత్మలు వచ్చారు అని చెప్తారు. వాళ్ళు కూడా మనుష్యులే కదా. కొంతమంది అనేకమైన ధనము ధాన్యము అన్నీ ప్రోగు చేసి అకస్మాత్తుగా చనిపోతారు. దానికి ట్రస్టీలుగా ఏర్పాటు చేస్తారు. కొంతమంది పిల్లలు అనర్హులుగా ఉంటే దానికి ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్టీకి అర్పణం చేసేస్తారు. ఈ సమయమైతే పాపాత్మల ప్రపంచం. పెద్ద పెద్ద గురువులు మొదలైన వాళ్లకు దానమిస్తూ ఉంటారు. ఏ విధంగా కాశ్మీర్ మహారాజా ఉండ్రి, ఆయన ఆర్య సమాజం వాళ్లకు విల్చేసి వెళ్ళారు. వాళ్ళ ధర్మం వృద్ధి అవుతూ పోయింది. ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఏ ధర్మాన్ని వృద్ధిలో తీసుకురావాలి? ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్నే కదా. ఇది ఎవరికీ తెలియదు. సనాతన ధర్మం అంటారు కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఏది అనేది. ఇప్పుడు మీరు దాన్ని స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు తలంపు యొక్క బలము ద్వారా మొత్తం సృష్టిని పవిత్రంగా చేస్తున్నారు. ఎందుకంటే మీకోసం పవిత్ర సృష్టి కావాలి కదా. మనం పవిత్రమవుతున్నాము. మన కోసం పవిత్ర సృష్టి కావాలంటే మనమే తయారు చేసుకోవాలి కదా. బాబా అంటున్నారు ఈ మొత్తం ప్రపంచానికి అగ్ని అంటుకోవాల్సి ఉంది. ఏ విధంగా ఏదైనా చెడు వస్తువుని అగ్గిలో వేస్తే మలినమంతా సమాప్తమవుతుంది కదా. అపవిత్రమైన వస్తువులన్నీ కాలిపోతాయి. మంచి వస్తువు లాస్ట్కి ఆఖరికి మంచి వస్తువే మిగులుతుంది. ఇప్పుడు బంగారుని అగ్గిలేకేస్తే కల్తీ అంతా కాలిపోయి చొక్కమైన బంగారు మిగులుతుంది కదా. ఆ విధంగా బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు ఇది చీచి తమో ప్రధాన ప్రపంచం. ఇది సత్వప్రధానంగా కావాలి. ఇది అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞమైంది. మీరు బ్రాహ్మణులు. మీరు తెలుసుకున్నారు. శాస్త్రాలలో అనేకమైన విషయాలు రాసేసినారు. యజ్ఞము దక్ష ప్రజాపతి తయారు చేశారు అనే పేరుంది. రుద్రజ్ఞాన యజ్ఞము అనేది ఎక్కడా లేదు. దీనికోసం చాలా చాలా కథలు కూడా తయారు చేశారు. యజ్ఞాల వర్ణన కూడా చేశారు. ఏ యజ్ఞము చాలా కాలం 100 సంవత్సరాలు నడిచే యజ్ఞం లేదు. మరియు చట్టబద్ధంగా నడిచే యజ్ఞం లేదు. బాబా వచ్చి మీకు అన్ని విషయాలు తెలియచేస్తున్నారు. పిల్లలైన మీరిప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని శ్రీమత ఆధారంగా రచిస్తున్నారు. ఈ జ్ఞాన యజ్ఞము లేదా ఈ విశ్వవిద్యాలయమే తిరిగి స్థాపన చేయబడుతుంది. జ్ఞానము మరియు యజ్ఞము రెండు వేరువేరైనాయి. యజ్ఞంలో ఆహుతి వేస్తారు.
జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి యజ్ఞాన్ని రచిస్తున్నారు. ఇది చాలా పెద్ద యజ్ఞం. ఇందులో మొత్తం ప్రపంచమంతా స్వాహ కావాల్సి ఉంది. పిల్లలైన మీరు సేవ కోసం చాలా చాలా ఉపాయాలు ఆలోచించాలి. పల్లెల్లోకెళ్ళి సేవ చేయాలి. చాలామంది పేదవాళ్ళు ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. తర్వాత మీకు సలహా కూడా ఇస్తారు. బాబా అంటున్నారు, కొంతమంది వ్యక్తులు జ్ఞానం తీసుకోరు, మీకు సలహా ఇస్తారు. సేవ చెయ్యకపోతే కేవలం సలహా ఇస్తే ఇలా ఇలా చెయ్యండి అని, అది కూడా మంచిదే కదా. అయితే మాకు పుర్సత్ లేదు, మీరు చేసే కార్యం అయితే మంచిదే అని కొంతమంది చెప్తారు. జ్ఞానం అయితే చాలా మంచిది, ఇది అందరూ వినాల్సి ఉంది, అందరికీ కావాలి మీరు చెప్పేది అంటారు. స్వయం రమ్మంటే మాకు తీరిక లేదు అంటారు. పెద్ద వ్యక్తులు వచ్చినారంటే, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలిపించినారంటే వాళ్ళకి ఇష్టం కాదు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చదువు జతలో బాబా అంటున్నారు, ఆ చదువు జతలో ఈ చదువు కూడా మీకు లభిస్తుంది. ఆ చదువులో కూడా బాబా అంటారు తెలివి ఉండాలి కదా, మేనర్స్ కూడా చాలా మంచిగా ఉండాలి. బాబా అంటారు చదువు రాని వాళ్ళు అమాయకులుగా ఉంటారు. ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలివి ఉండదు. ఎప్పుడైనా సరే పెద్ద వ్యక్తులు వచ్చినారంటే వారికి బాబా అంటున్నారు మీరు అని సంబోధించి చెప్పాలి. నువ్వు అని చెప్తారు కొంతమంది. అందుకయ్యే బాబా అంటున్నారు మీరు అని సంబోధించి చెప్పండి. ఇక్కడైతే భర్తని కూడా నువ్వు అంటారు. మీరు అనే అక్షరం చాలా శ్రేష్టమైనది. పెద్ద వ్యక్తులు మీరు అని అంటారు. తో బాబా మొట్టమొదట సలహా ఇస్తున్నారు, ఢిల్లీ ఏదైతే దేవలోకంగా ఉండిందో ఇప్పుడు తిరిగి ఆ విధంగా ఢిల్లీ కావాలి. ఢిల్లీలో అందరికీ సందేశం చేరాలి. అడ్వర్టైజ్మెంట్లు చాలా మంచిగా ఉండాలి. టాపిక్లు కూడా చాలా బాగా బాబా చెప్తూ ఉంటారు. టాపిక్ లిస్ట్ తయారు చేయండి, ఆ తర్వాత రాస్తూ పోండి అని చెప్తున్నారు. విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేయాలి అనేది ఒక టాపిక్గా తీసుకోండి. విశ్వంలో శాంతి స్థాపన కావాలంటే మీరు వచ్చి తెలుసుకోండి. 21 జన్మలు నిరోగిగా ఎలా కాగలరో వచ్చి తెలుసుకోండి. సదా 21 జన్మలకు ఖుషి ఎలా ప్రాప్తిస్తుందో వచ్చి తెలుసుకోండి. సతయుగంలో డబల్ కిరీటదారులుగా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారో వచ్చి తెలుసుకోండి. ఈ విధంగా రకరకాల పాయింట్లు రాయాలి. సత్యుగం యొక్క అక్షరం అన్నింటిలో ఉండాలి. సుందరమైన అక్షరాలు చూసి మనుష్యులు చదివి ఖుషి అవుతారు. మీ ఇళ్లల్లో కూడా చాలా మంచి బోర్డులు ఉండాలి. భలే మీ వ్యాపారం ఏం చేస్తున్నారో అది కూడా రాసుకోండి. జతలో ఈ సర్వీస్ కోసం కూడా ప్రయత్నం చేయండి. మొత్తం దినమంతా ఆ యొక్క వ్యాపారాల్లో అయితే ఉండరు కదా. బాబా అంటున్నారు దాన్ని కూడా మీరు సంభాళన చేయాలి. భార్య పిల్లల్ని సంభాళన చేయాలి. కానీ బాబా అంటారు కొంతమంది మేనేజర్లను పెట్టి నడిపిస్తారు. ఆ విధంగా మీరు కూడా విశాల హృదయులై ఇతరులతో నడిపిస్తూ మీరు ఫ్రీగా ఉండి బాబా సేవ చేయండి అంటారు బాబా. మంచి అసిస్టెంట్లు దొరుకుతారు. వాళ్లకు బాగా జీతం ఇవ్వాలి. జీతం ఇచ్చి వాళ్ళని మీ స్థానంలో కూర్చోబెట్టాలి. ఇక్కడ బేహద్దు సేవ కదా, అది హద్దు సేవ. ఇక్కడ బేహద్దు సేవలో సంలగ్నం కావడానికి విశాల బుద్ధి కూడా ఉండాలి. మీరు విశ్వం పైన విజయాన్ని పొందుతున్నారు మరియు మృత్యువు పైన కూడా విజయాన్ని పొంది అమరులుగా అవుతున్నారు. ఈ విధంగా మీరు కరపత్రాలలో కూడా రాయాలి. ఇతరులకు కూడా తెలియచేసే ప్రయత్నం చేయాలి. అమరలోకానికి మాలికులుగా ఎలా కావాలనో వచ్చి తెలుసుకోండి. ఇలాంటి టాపిక్స్ చాలా బాగున్నాయి. మీరు విశ్వానికి మాలికులుగా ఇతరులను తయారు చేయగలరు. అక్కడ సత్యుగంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. మరి పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి. బాబా మనల్ని ఎలా ఉన్న వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు దీన్ని ఆలోచించాలి కదా. పిల్లలు తెలుసుకున్నారు ఈ పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తున్నారు. మృత్యువు మీ ఎదురుగా ఉంది.
మీరు చూస్తున్నారు, యుద్ధం అనేది జరుగుతోంది. చాలా పెద్ద యుద్ధం అనేది జరగాల్సి ఉంది. ఈ ఆటంతా సమాప్తం కావాల్సి ఉంది. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు. బాబా చాలా ప్రేమగా పిల్లలకు చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు విశ్వం యొక్క చక్రవర్తి పదవి మీకోసం నేను తీసుకొని వచ్చాను. విశ్వానికి మీరు మాలికులుగా ఉంట్రి. మీ దగ్గర చాలా అనంతమైన సుఖం ఉండేది. అప్పుడు రావణరాజ్యం ఉండదు. ఎంత అపారమైన ఖుషి ఉంటుంది. పిల్లలు పరస్పరం కలిసి అనేక సలహాలు, సేవ కోసం ఉపాయాలు ఆలోచించాలి. వార్తాపత్రికల్లో వెయ్యాలి. ఢిల్లీలో విమానాల ద్వారా కరపత్రాలను కిందికి వెయ్యాలి. నిమంత్రణ ఇవ్వాలి. ఖర్చు అవుతుంది బాబా అంటున్నారు. దానికి ఏమంత పెద్ద ఖర్చు అవుతుంది? పెద్ద పెద్ద ఆఫీసర్లకు మీరు జ్ఞానం ఇస్తే వాళ్ళు ఫ్రీగా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి ఉన్నారు, ఆమె బాబా బిడ్డనే కదా. ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ విధంగా విమానాల ద్వారా కరపత్రాలు వేయాలి. బాబా సలహా ఇస్తారు. కలకత్తాలో 4 రాష్ట్రాలు కలిసే సర్కిల్లో చాలా పెద్ద దుకాణం, బాబా సెంటర్ ఉండాలి. అప్పుడు చాలామంది గిరాకీలు వస్తారు. మద్రాస్లో, బాంబేలో, పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద పెద్ద సేవా కేంద్రాలు ఉండాలి. బాబా 65-64 సమయంలో నడిపించిన మహావాక్యం, బాబా శరీరం వదిలేక ముందుగా 5 సంవత్సరాల ముందుగా నడిపించిన మహావాక్యమే కదా రిపీట్ అవుతోంది. అయితే అప్పటికే బాబా ఎన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు అనేక విషయాలన్నీ ప్రాక్టికల్గా అయ్యాయి. పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి సెంటర్లో. బాబా చాలా గొప్ప వ్యాపారస్తుడు కదా. మీతో చెడుని తీసుకొని దానికి ఎక్స్చేంజ్గా మీకేమిస్తున్నారు? అందుకే బాబాను దయాసాగర్లు అంటారు. గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. బలిహారమంతా ఒక్క శివబాబాదే. బాబా లేకుంటే బాబా అంటున్నారు, తో మీ యొక్క మహిమ ఏముంది? మనం ఏమిటికి పనికి వస్తాం? కరెంటు లేకుంటే మైక్ ఏ కంపెనీ అయితే ఏమిటికి పనికి వస్తుంది? పిల్లలైనా మీకు చాలా నష ఉండాలి. మాకు భగవంతుడు చదివిస్తున్నారు అని. మా ఉద్దేశ్యము, లక్ష్యమే నర నుంచి నారాయణుడిగా కావడం. చెప్తారు కదా, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. ఎలా అవుతారు అనేది బాబా ప్రతిరోజు తెలియచేస్తున్నారు. ఉద్దేశము, లక్ష్యం యొక్క లక్ష్మీనారాయణ చిత్రం కూడా మీ దగ్గర ఉంది. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ప్రారంభం చేస్తారు. బాబా అంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం కూడా చేస్తారు. బాబా అన్ని విషయాలు చాలా చాలా మంచి మంచి విషయాలు తెలియచేస్తూ ఉంటారు. పిల్లలు మర్చిపోతారు. అందుకే బాబా అంటారు, పాయింట్లు రాసుకోండి, టాపిక్లు రాయండి. డాక్టర్లు కూడా ఎన్ని పుస్తకాలు చదువుతారు? లాయర్లు, డాక్టర్లు, ఫిలాసఫర్స్ ఎన్ని పుస్తకాలు చదువుతారు? మీరు మాస్టర్ ఆత్మీయ డాక్టర్లు. మీకు బాబా ఆత్మలకు ఎలా ఇంజెక్షన్ వెయ్యాలో నేర్పిస్తున్నారు. ఇది జ్ఞానం యొక్క ఇంజెక్షన్. ఇందులో సూది మాట లేదు. బాబా అవినాశి డాక్టర్, ఆత్మలకు డాక్టర్. ఆయన వచ్చి చదివిస్తున్నారు. ఆత్మనే అపవిత్రంగా అయింది. అయితే బాబా అంటున్నారు, ఇది ఎంత ఈజీ, ఆ డాక్టర్ అయ్యేది ఎంత కష్టం. బాబా మనల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. ఆయన్ని మరి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. మాయ అపోజిషన్ కూడా చాలా ఉంది. అందువల్ల బాబా అంటున్నారు, పిల్లలారా చార్ట్ రాయండి. సేవ కోసం అనేక ఉపాయాలను ఆలోచించండి. మీకు అప్పుడు చాలా ఖుషి వస్తుంది. ఎంత బాగా మురళి నడిపించినా అయితే యోగం లేదు. బాబా సత్యమైన పిల్లలుగా బాబా అంటారు, బాబాతో సత్యంగా ఉండడం చాలా కష్టం. ఒకవేళ మేము చాలా తీక్షణంగా ఉన్నాము అని మీరు అనుకుంటే బాబాకు మీ తలంపు చార్టుని పంపించండి. అప్పుడు బాబా అర్థం చేసుకుంటారు, వీళ్ళు సత్యం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని. అచ్చా, పిల్లలకు ఎన్ని విషయాలు తెలియచేస్తారు. మంచి మంచి వ్యాపారస్తులుగా కావాలి. అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారస్తులుగా, సేల్స్ మ్యాన్స్గా కావాలి. అచ్చా,
मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, మీ యొక్క ఉద్దేశ్యము లక్ష్యము మీ ఎదురుగా ఉంది కనుక నశాలో ఉండాలి. మేము ఆత్మిక డాక్టర్లై అందరికీ జ్ఞానం అనే ఇంజెక్షన్ వేస్తాము. సేవ జత జతలో తలంపు చాటును కూడా ఉంచాలి, అప్పుడే ఖుషి ఉంటుంది. మాట్లాడే విషయంలో చాలా చాలా మంచిగా మేనర్స్ని మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మీరు మీరు అని చెప్పి మాట్లాడాలి. ఈ కార్యం చేసేందుకు విశాల హృదయం కలిగి ఉండాలి. వరదానం, సర్వ కర్మేంద్రియాల ఆకర్షణ నుండి దూరంగా కమలాసనం పైన ఉండే దివ్య బుద్ధి దివ్య నేత్రం యొక్క వరదానిగా కండి. సర్వ కర్మేంద్రియాల ఆకర్షణ నుంచి దూరంగా ఉంటే కమలాసనం పైన ఉంటాం. అప్పుడు కమలాసనం పైన ఉంటే దివ్య బుద్ధి దివ్య నేత్రం యొక్క వరదానం అనేది పొందగలుగుతాం. వివరణ, బాప్దాదా ద్వారా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు జన్మించిన వెంటనే దివ్యమైన సమర్థమైన బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదానం లభించింది. ఏ పిల్లలైతే వారి జన్మదినం యొక్క బహుమానాన్ని మంచి పద్ధతిలో యథార్థ పద్ధతిలో ఉపయోగిస్తారో వారే కమల పుష్ప సమానంగా శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనం పైన స్థిరం కాగలరు. ఏ ప్రకారమైన ఆకర్షణ అనగా దేహం యొక్క దేహ సంబంధికుల యొక్క దైహిక పదార్థాల యొక్క ఏ కర్మేంద్రియాల ఆకర్షణ ఆకర్షించకూడదు. ఆ ఆకర్షణల నుండి దూరంగా ఉన్నప్పుడే సదా హర్షితంగా ఉంటారు. స్వయం ఈ కలియుగి పతిత వికారి ఆకర్షణల నుంచి దూరంగా ఉన్నప్పుడే శక్తిశాలి స్థితిని అనుభవం చేయగలుగుతారు. స్లోగన్, ఎక్కడా కోరిక అనే అంశము లేనప్పుడే, ఏ కోరిక లేనప్పుడే మీరు శక్తి స్వరూపులుగా కాగలుగుతారు. కోరిక అనే అంశం లేనప్పుడే శక్తి స్వరూపులుగా కాగలుగుతారు. అవ్యక్త ఇషారా, సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా కండి. తమ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా అన్య ఆత్మలకు వ్యర్థ సంకల్పాలు వికల్పాలు ప్రవహిస్తున్నటువంటి ప్రవాహాన్ని మీ సంకల్ప శక్తి ద్వారా సమాప్తం చేయండి. మీ శక్తితో వారి సంకల్పాలని సమాప్తం చేయండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలో పరివర్తనం చేయండి. ఒకే స్థానంలో కూర్చొని ఉన్న అనేక ఆత్మల వైపు శ్రేష్ఠ సంకల్పము దివ్యమైన దృష్టి యొక్క ప్రభావం పడుతూ ఉండాలి. మీరు కూర్చునేది ఒకే స్థానంలో, కాకపోతే మీ దృష్టి మీ సంకల్పాలు అనేక ఆత్మలకు ప్రభావితం చేయాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.